అలానే విశేషం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి డైరెక్షన్ ఇచ్చినా కానీ అది కొత్త తరహగా ఉంటుంది, కొత్త తరహాలో ఉంటుంది. ఇప్పుడు బ్యాంకర్స్, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ తోటి ఆయన సమావేశమైన సందర్భంగా వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేశారు. డ్వాక్రా మహిళలకు లేదా డ్వాక్రా గ్రూపులకు ఏ విధంగానైతే రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామో అదే తరహాలో రైతు సహకార సంఘాలకు కూడా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలి, రైతులకు రుణాలు ఇచ్చే దాంట్లో ఉదారంగా వ్యవహరించాలి అనేటువంటి విషయాన్ని చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు. అయితే బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇచ్చేటువంటి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు, అనేక డాక్యుమెంట్లను డిమాండ్ చేస్తూ ఉంటారు, చాలా కఠినమైనటువంటి నిబంధనల నడుమ వాళ్ళకి రుణాలను ఇస్తూ ఉంటారు. అందుకే అది అబ్జర్వ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉదారంగా మీరు రుణాలు ఇవ్వండి రైతులకి, వాళ్ళు మీకు తిరిగి చెల్లిస్తారు, మీరు ప్రోత్సహించండి అని చెప్పి చెబుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి బ్యాంకులు సహకారం అందించాలి అనేటువంటి ఆహ్వానాన్ని ఆయన వినిపించారు. అదే సమయంలో బ్యాంకుల సహకారంతో రుణాలను రీషెడ్యూల్ చేయడం ద్వారా 1100 కోట్ల రూపాయలని రాష్ట్రానికి మిగిల్చామని చెప్పి చెప్పారు. ఎలా మిగిలిచ్చారనంటే ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మధ్యలో అనేక ఆర్థిక సంస్థల దగ్గర నుంచి అప్పులు తీసుకున్నారు. ఆ అప్పులకి వడ్డీ రేటు చాలా ఎక్కువగా విధించారు. దాన్ని గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు రుణాలని రీషెడ్యూల్ చేశారు. దీంతో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గింది, అంటే వడ్డీ తగ్గింది రుణాల మీద. ఏ మేరకు తగ్గించారు అని అంటే 1100 కోట్లు రీషెడ్యూల్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు మిగిల్చినటువంటి అమౌంట్, డబ్బు. మరి రీషెడ్యూల్ చేయకపోతే ఈ 1100 కోట్ల రూపాయలు బ్యాంకులకు వెళ్ళిపోయినట్టే కదా. అందుకే రీషెడ్యూల్ చేశారు. అశాస్త్రీయంగా ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం రుణాలను ఆయా సమస్యల నుంచి తీసుకొచ్చింది అని చెప్పి నమ్మారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని రీషెడ్యూల్ చేశారు, 1100 కోట్ల రూపాయలు మిగిల్చారు. మరి ఇది ఎలా సాధ్యము అని అంటే గుడ్విల్, పరపతి, ఇవన్నీ కారణంగానే సాధ్యమైందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అందుకే పెద్దలు చెప్తున్నారు, మీ దగ్గర డబ్బు ఉండాల్సిన అవసరం లేదు, పరపతి ఉంటే చాలు. పరపతిని కనుక నిలబెట్టుకోగలిగితే డబ్బు దానంతటా అదే ఇంటికి వస్తుంది. ఈ పరపతిని ఎప్పుడైతే పోగొట్టుకుంటారో ఆ రోజున మీకు డబ్బు ఎవరు ఇవ్వరు. ఒకవేళ ఎవరైనా ఇచ్చేందుకు ముందుకు వచ్చినప్పటికీ వడ్డీ రేటు ఎక్కువ వేసుకుంటారు. పరపతి ఎక్కువ ఉంటే వడ్డీ రేటు తక్కువతోటి రుణాలను ఇస్తారు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వడ్డీకి డబ్బులు ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కూడా వరల్డ్ బ్యాంక్ ముందుకు వచ్చింది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ముందుకు వచ్చింది. వీటిని చూసి మరిన్ని ఫైనాన్స్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. అది కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువతోటి, వడ్డీ రేటు తక్కువతోటి రుణాలను ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ముందుకు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు గారికి ఉన్నటువంటి గుడ్విల్, రాష్ట్రానికి ఆయన పెంచినటువంటి పరపతి, ఇవన్నీ కలిసి వస్తున్నాయి. అందుకే ఇప్పుడు రీషెడ్యూల్ కారణంగా 1100 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్కి మిగిల్చగలిగారు చంద్రబాబు నాయుడు గారు. ఇక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రాబోయేటువంటి రోజుల్లో కీలకమైనటువంటి ప్రధాన భాగస్వామిగా వ్యవసాయం ఉండబోతుంది. జీడిపిలో వ్యవసాయానికి సంబంధించిన భాగస్వామ్యం పెంచాలి అని చెప్పి చంద్రబాబు గారు అనుకుంటున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఒకవైపు క్వాంటమ్ టెక్నాలజీ అంటున్నారు, క్వాంటమ్ కంప్యూటర్స్ అంటున్నారు, మరోవైపు ఏఐ డేటా సెంటర్లు అంటున్నారు. ఇంకొక వైపు రాబోయేటువంటి రోజుల్లో టెక్నాలజీని అందిపుచ్చుకోకపోతే ముందుకు వెళ్ళలేము అని చెప్పి చెప్తూనే వ్యవసాయ అనుబంధ రంగాలను డెవలప్ చేయాలి. సమగ్రమైనటువంటి అభివృద్ధి అనేది సాధ్యం ఎప్పుడంటే అన్ని రంగాలని ప్రోత్సహిస్తూ వెళ్ళినప్పుడే. ఆయన వృద్ధి రేటుని దాదాపుగా 17 పెట్టుకున్నారు. ఇప్పటికే జాతీయ వృద్ధి రేటు సగటు కంటే కూడా ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు ఎక్కువగా ఉంది.
కానీ ఆయన టార్గెట్ 17. ఈ 17 చేరాలంటే కనుక వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి వచ్చేటువంటి రాబడి జీడిపిలో ఎక్కువ భాగస్వామ్యం ఉండాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. అందుకే వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి అనేటువంటి యాంగిల్లో ఆయన పనిచేస్తున్నారు. రైతుల్ని, రైతు సంఘాలని ప్రోత్సహించడం ద్వారా డ్వాక్రా గ్రూపులు ఏ విధంగా అయితే సాధికారిత సాధించేలాగా చేయగలిగామో అదే తరహాలో రైతుల్ని కూడా ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకెళ్ళాలి అనేది చంద్రబాబు గారి యొక్క ఆలోచన. దాంతోపాటు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త, ప్రతి ఇంటికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినటువంటి వ్యక్తి ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ కూడా పెట్టారు. సో వ్యవసాయ కుటుంబంలో ఉంటూనే టెక్నాలజీ కూడా డెవలప్ చేయాలి అనేది ఆయన కాన్సెప్ట్. అందుకే బ్యాంకులకు చాలా క్లియర్గా చెప్పారు, మీరు ఉదారంగా రుణాలు ఇవ్వండి రైతులకి, వాళ్ళు అభివృద్ధిలో కీలక భాగస్వాములు అవుతారనే సజెషన్ బ్యాంకర్లకు ఇచ్చారు. దానికి సంబంధించి బ్రీఫ్ నోట్ నేను వినిపిస్తాను. చూడండి, ఉదారంగా రుణాలు ఇవ్వండి, ప్రైవేటు వ్యక్తుల వద్ద తీసుకునే పరిస్థితి వద్దు, ప్రైవేటు వ్యక్తుల దగ్గర మీరు తీసుకోవద్దు, రుణాలని బ్యాంకుల నుంచి తీసుకునే రైతులకు చెప్తూ బ్యాంకులు కూడా ప్రైవేటు వ్యక్తుల వద్ద వాళ్ళు తీసుకునే పరిస్థితి తీసుకురావద్దు, మీరే రుణాలు ఇవ్వండి రైతులకు అని చెప్పి చెప్తున్నారు. వ్యవసాయం సహా ఏ అవసరం వచ్చినా బ్యాంకుల్లో రుణాలు తీసుకునేలా ఉండాలి. డ్వాక్రాల తరహాలోనే రైతులకు ప్రోత్సాహం, ఎంఎస్ఎంఈ రంగానికి మరింత ఊతం ఇవ్వాలి. అంటే చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటికి గనక ప్రాధాన్యత ఇస్తే కుటీర పరిశ్రమలు పెరుగుతాయి. అప్పుడు మీకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యాపారులకు చేయూతనివ్వాలి. డ్వాక్రా సంఘాల ఖాతాలపై ఛార్జీలు తగ్గించండి. సో అనేక రకాల 15 రకాల ఛార్జీలు వేశారని చెప్పి అంటున్నారు. ఆ ఛార్జీలు తగ్గించమని చెప్పి బ్యాంకర్లకు చెప్పారు. డ్వాక్రా ఖాతాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. సో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్లో ఒక విప్లవాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకురాబోతున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయాన్ని డెవలప్ చేయడం ద్వారా రసాయన ఎరువుల యొక్క వాడకాన్ని తగ్గించాలనేది ఆయన లక్ష్యం. 2 లక్షల కోట్ల రుణాల్లో 49,000 కోట్లు రీషెడ్యూల్, మొత్తం 2 లక్షల కోట్ల రుణాలు అయితే దాంట్లో 49,000 కోట్లు రీషెడ్యూల్ చేశారు. దీనివల్ల 1,108 కోట్లు ఆదా అయ్యాయి. సో రీషెడ్యూల్ కారణంగా తక్కువ వడ్డీకి రుణం వచ్చిన కారణంగా 1,100 కోట్లు సుమారుగా మిగిలాయి. రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమావేశంలో చంద్రబాబు ఎంఎస్ఎంఈలకు 95,714 కోట్ల రుణాలు, సాగుకు అంటే వ్యవసాయానికి 2,96,000 కోట్లు ఇచ్చామని చెప్పి బ్యాంకర్లు చెప్తున్నారు. బ్యాంకర్లు ఎప్పుడు కూడా రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమావేశం జరిగినప్పుడు వ్యవసాయానికి ఎక్కువ రుణాలు ఇచ్చామని చెప్పి ఆన్ పేపర్ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఏడాది కూడా 2,96,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇస్తే మంచిదే, కానీ ఆన్ పేపర్ చూపించి ఫిజికల్గా అంత మొత్తం ఉండదు అనేది సహజంగా ఆర్థికవేత్తలు చెప్తుంటారు. కుదురుతుంది. డ్వాక్రా సంఘాల తరహాలోని రైతులకు ప్రోత్సాహం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లను కోరారు. డ్వాక్రా సంఘాల మాదిరిగానే రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయాలన్నారు. ప్రకృతి సేద్యం మరింత విస్తరించేందుకు బ్యాంకర్ల ప్రోత్సాహం అందించాలన్నారు. సచివాలయంలో రాష్ట్ర స్థాయి కమిటీ బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది, దాంట్లో ఆయన చెప్పారు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యూహం ఏంటంటే డ్వాక్రా సంఘాలు ఏ విధంగా అయితే అభివృద్ధి పదాలు నడుస్తున్నాయో అదే తరహాలో రైతు సహకార సంఘాలు, రైతు పరపతి సంఘాలు అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్నారు. దానికి బ్యాంకుల సాయం కావాలి అని చెప్పి ఆయన సూచిస్తున్నారు. సో ఆయన చెప్పిన విధంగా బ్యాంకులు ఉదారంగా రైతులకి రుణాలు ఇచ్చే పరిస్థితి ఉందా, ప్రైవేటు రుణాలు తీసుకోకుండా వ్యవసాయం చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వస్తుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.